రైట్గా డీటెయిల్స్ చూద్దాం. తన భర్త హత్య కేసును సిబిఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజలింగమూర్తి భార్య సరళ విజ్ఞప్తి చేశారు. సీఎంకు తన బాధను విన్నవిస్తూ వీడియోను కూడా విడుదల చేశారు. తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజలింగం హత్య కేసులో ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ నేత హరిబాబు పరారీలో ఉండడంపై పలు అనుమానాలున్నాయని వీడియోలో తెలిపారు. సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు దోషులను పట్టుకోవాలని సీఎం రేవంత్ను రిక్వెస్ట్ చేశారు. చివరి మాట చెప్తాను సార్, నేను నా భర్త చనిపోయిన కారణంగా నేను బొమ్మకాడ అంబేద్కర్ చివరిలో ధర్నా చేసిన సార్. ఎందుకంటే నా భర్తను ఇంత కిరాతంగా చంపుతారా అని నేను ధర్నా చేస్తుంటే డిఎస్పీ గారు ఎవరు చంపిరమ్మని భర్తనని చెప్తే నాకు రమణారెడ్డికి హరిబాబు అని పేరు చెప్తే నాకు డిఎస్పీ గారు నన్ను తప్పుదో పడిచి నేను ఇచ్చిన పేరు కాకుండా ఓన్లీ రేణుగుట్ల కుటుంబం అని పేరు చెప్పి వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ చంపిన దొరికింది కదమ్మా, నీకు ఎందుకమ్మా, నీకు రమణారెడ్డి పేరు ఎందుకు, నీకు హరిబాబు పేరు ఎందుకని నేను రాసిన పేర్లు ఇవ్వకుండా వేరే వాళ్ళ పేర్లు రాసి నన్ను తప్పుతో పడిస్తారు. నాకు తెలియకుండా నేను సంతకం తీసుకున్నాను సార్. నేను ఇచ్చిన పేర్లు ఇవ్వలేదంటే నువ్వు ఇచ్చిన పేర్లు ఇచ్చినామంటే నాకు హరిబాబు పేరు రమణారెడ్డి పేరు ఎందుకు లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళమ్మ, వాళ్ళు ఇవాళ కోర్టు ఉదర రేపు వస్తారు, నీకు న్యాయం జరగదు. హరిబాబు పేరు రమణారెడ్డి పేరు చెప్తే నీకు న్యాయం జరగాలని నాకు తప్పుదో పడిచి నన్ను ఇట్లా చేసింది సార్. దండం పెడతారు సార్, మీరే నాకు న్యాయం చేయాలి సార్ అని కోరుకుంటున్నారు సార్.